మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవద్గీత లాస్ట్ ఉంటుంది. పరమాత్మ ఏం చెప్తారంటే, ఎవరైతే లౌకికమైనటువంటి ధర్మ అధర్మాలు వీటన్నిటిని విడిచిపెట్టి పరమాత్మనే శరణు వేడుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి దాంట్లో చెప్తారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఆ శ్లోకంలో చెప్పింది పరమాత్మ భక్తులు భగవంతుడికి శరణాగతి చెందాలి అంటారు. అంటే అర్పణ చేయబడాలి అని అంటారు. ఎందుకు చేయాలి, ఎందుకు శరణాగత భావంతో జీవించాలి అని అంటే, ఈ లోకంలో ఎవరైనా మనకు కొంచెం హెల్ప్ చేశారనుకోండి, థ్యాంక్స్ చెప్తాం. చిన్న హెల్ప్ చేసినా కానీ థ్యాంక్స్ అండి అంటాం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అనిత గారు ఎవరో బంధువులు వస్తే మీరు వచ్చారు థ్యాంక్స్ అన్నారు అంటే వాళ్ళ ఇంట్లో పూజకు వస్తేనే థ్యాంక్స్ చెప్పారు అంటే ఇది కూడా ఒక విధమైనటువంటి కృతజ్ఞత తెలపడం. మరి అలాంటిది మరి భగవంతుడికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. సపోజ్ మనం జర్నీ చేస్తున్నాం అనుకోండి, జర్నీ చేసేటప్పుడు బస్సులో నిల్చోలేకపోయాను, అక్కడ ఎవరైనా ఉంటే అయ్యా నేను నిల్చోలేకపోయాను సీట్ ఇవ్వను అనుకోండి, సీట్ ఇచ్చారనుకోండి, మనం చేసే జర్నీ 10 మినిట్సే. మనం చేసే జర్నీ 10 మినిట్సే. ఈ 10 మినిట్స్ జర్నీకే థ్యాంక్స్ అండి అంటారు. సీట్ ఇచ్చారండి, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది, థ్యాంక్స్ సార్ అంటారు కదా. అంటే 10 నిమిషాలు హెల్ప్ చేస్తేనే, సీట్ ప్రొవైడ్ చేస్తేనే థ్యాంక్స్ అంటారు. అలాంటిది ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా, ఇది మనంతరం మనం తెచ్చుకుంది అయితే కాదుగా. ఇప్పుడు ఎవరో ఒకరు సపోజ్ నా కన్ను బాగలేదండి, ఒకటి మంచిగా నేను తయారు చేసి పెట్టుకుంటానని ఎవరైనా అడగలరా ఈ ప్రపంచంలో? ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కానీ హార్ట్ బాగాలేదండి, గురువుగారు నా హార్ట్ సరిగ్గా లేదండి, నేను కొత్త తయారు చేసుకోవాలని చేసుకోగలమా? అంటే మన ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా మనం తయారు చేసుకోలేదు. కానీ ఇవన్నీ మనయే అనుకుంటున్నాం. మన ఎందుకు అనుకుంటున్నాం? మన ఆధీనంలో ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కానీ పరమాత్మ ఏమంటున్నారంటే, నాయన నువ్వు జీవించడానికి కావాల్సినవి అన్నీ నేనే ఇచ్చా. ఈవెన్ నువ్వు పీల్చే గాలి కూడా నేను ఇచ్చింది. నేను గాలి ఆఫ్ చేస్తే నీకు లైఫ్ లేదు. నిల్చోటానికి ఈ నేల ఇచ్చింది నేనే. టెంపరేచర్ ఇచ్చింది కూడా నేనే. టెంపరేచర్ అంటే సూర్యుడు చంద్రుడు అదనుకున్నాం, అది కాదనమాట టెంపరేచర్. చాలామంది మనల్ని గురించి మనం పరిశోధించడం మర్చిపోయి లోకాన్ని ఎతుకుతున్నాం. మన లోపలికి పరిశీలించి పరిశోధన చేస్తే భగవంతుడు ఎంత హెల్ప్ చేస్తున్నాడో తెలుస్తుంది అనమాట. 2 పాయింట్స్ చెప్తాను. సపోజ్ మీ ఇంట్లో ఇడ్లీ చేయాలనుకున్నారు, రేపు ఇడ్లీ పిండి రుబ్బాల, గ్రైండర్లో పప్పు వేసి మీరు పడుకున్నారనుకోండి, ఇడ్లీ పిండి రుబ్బి అవుతుందా? అవదు కదా. రుబ్బేవాళ్ళు మనం ఉండాలి కదా. మనం లేకుండా పప్పు గ్రైండింగ్ చేసుకోవడం అవుద్దా? అవదు కదా. పోనీ అట్టుపిండి అయితే, ఇడ్లీ పిండి కానప్పుడు అట్టుపిండి మాత్రం ఎట్లా తయారైంది? అట్లనే మనం రాత్రి ఇప్పుడు అంతగా ఏదైనా ప్రసాదం పెట్టేది తిని పడుకున్నాం అనుకోండి, తెల్లారిపాటికి దాన్ని గ్రైండింగ్ చేసేది ఎవరు? మనం అనుకున్నా లోపల వేస్తే అదే గ్రైండింగ్ అవుతుంది అనుకున్నాం. అసలు మనకు థాటే లేదు కదా. కానీ భగవద్గీతలో 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓ అర్జున, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల శరీరాలలో నేనే ఉండి వాళ్ళు తినేయన్నీ నేనే గ్రైండింగ్ చేస్తున్నాను. వాళ్ళు తినేయన్నీ నేనే గ్రైండింగ్ చేసి వేస్ట్ అంతా బయటికి పంపించేసి ఆ తిన్న ఆహారాన్ని అన్నరసంగా మార్చి, ఆ అన్నరసాన్ని శక్తిగా మార్చి, ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి కూడా నేను శక్తిని జనరేట్ చేసి శక్తిని పంపించి వాళ్ళు జీవించేట్లు నేను చేస్తున్నాను. వాళ్ళు పడుకోవాలన్నా నిద్రపోవాలన్నా నేను నా శక్తి పనిచేస్తేనే, నిద్రపోయిన వాళ్ళు మేలుకోవాలన్నా నా శక్తి పనిచేస్తుంది. నేనే వాళ్ళు ఇలా జీవించడానికి నా శక్తే పనిచేస్తుందని చెప్పారు. మనం ఎప్పుడైనా తిన్నది ఎలా గ్రైండింగ్ అవుతుంది ఎప్పుడైనా చూసినామా? అసలు ఏమైనా పట్టించుకున్నారా? అర్థమైందమ్మా? అంటే పరమాత్మ మనకు ఇంత హెల్ప్ చేస్తున్నారు. ఇంకో హెల్ప్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మనకి నరాలు ఉన్నాయి కదా, నరాలు ఇప్పుడు వేడిగా ఉంటాయి. ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయుర్వేద వాళ్ళు ఇట్లా నాడి పట్టుకొని చూస్తారు. ఎందుకంటే ప్రతి నాడిలో కూడా ఎనర్జీ సప్లై అవుతుంటుంది. నరాల్లో రక్తం ప్రసరిస్తుంది. నాడులు వేరే, నరాలు వేరే. శక్తి ప్రవాహం, ప్రాణశక్తి ప్రవహించే వాటిని నాడులు అంటారు. రక్తం ప్రసరితమయ్యేటువంటి వాటిని నరాలు అంటారు.
ఇప్పుడు నరాలు వేడిగా ఉంటాయి, ఎందుకో తెలుసా? ఇప్పుడు మరి అగ్నిభూతం అంటే చాలామంది అగ్నిదేవుడు అనుకుంటే పొయ్యి కాడు ఉండే ఆ నిప్పు అనుకుంటున్నాం. అది కాదనమాట. దేవుడు అంటే అదొక్కటే కాదనమాట. మన నరాలు వేడిగా ఉండటానికి చూస్తారు, ఎప్పుడు ఎనర్జీ సప్లై చేస్తుంది. మీరు నరాలు వేడిగా లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు 98.6-7 ఉండాలంటారు కమ్మా. 98 కంటే తక్కువ ఉందనుకోమ్మా, 97 94 ఉందనుకో, ఏమవుద్ది ఏ అమ్మగారు? ఇక రక్తం ప్రసరితం కాదనమాట. రక్తం ముందుకు కదలదు, వెనక్కిపోదు, స్టక్ అయిపోయింది. రక్తం కదలకుండా ఉంటే ఏమవుద్ది మనిషి? మరి ఇప్పుడు మనం ఎప్పుడైనా అసలు దీన్ని గమనించిన, మన నరాల్లో పరమాత్మ అగ్ని అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసి ఈ అగ్నిభూతం నిరంతరం 98.7 ఉండేట్లుగా ఆయన చూస్తూ మనం జీవించడానికి ఇంత సహాయం చేస్తున్నాయి. కనీసం ఈ నరంలో వేడి ఎలా ఉందో కూడా మనం గమనించకుండా ఉంటే మరి ఏమి పూజ చేసినట్టు, మనం దేవుని గురించి ఏం తెలుసుకున్నట్టు? ఇప్పుడు 10 నిమిషాలు సీట్ ఇచ్చిన ఆయనకే థ్యాంక్స్ చెప్పిను. ఇంత సహాయం చేసినటువంటి భగవంతుడికి ఎన్ని పూజలు చేస్తే మాత్రం, ఎంత ధ్యానం చేస్తే మాత్రం సరిపోయిద్ది? ఆ కృతజ్ఞతను చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి, థ్యాంక్స్ అని చెప్పడానికి సరిపోదనమాట. ఎంత చేసినా సరిపోదు. ఎందుకంటే ఎంత హెల్ప్ చేస్తారంటే, మనకి సపోజ్ ఉదాహరణకి మనకి ఎవరికన్నా 1 లక్ష రూపాయలు అడిగితే ఊరికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? అడుగుతున్నా, 1 లక్ష రూపాయలు ఇవ్వండి అంటే ఎవరైనా ఈజీగా ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఉంటారా కదా? ఎవరా? అమ్మగారు అనుభవం అన్నమాట, చాలా సీనియర్ చెప్తారు. ఇప్పుడు మనకి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళే దొరక్కపోతే మన హార్ట్ ఎంత వాల్యూ ఉంటుంది, మన కిడ్నీస్ ఎంత వాల్యూ ఉంటుంది? అసలు మన హార్ట్కి కిడ్నీలకి మరమ్మత్తు ఏమన్నా రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవడానికే ఆస్తులు సరిపోవటం అమ్మితే. మరి ఆయన ఊరికి ఏమనిస్తారు? డాక్టర్లు ఏమైనా ఊరికి ఇస్తారా? మన ఈ మధ్యన ఒకటికి లివర్ ప్రాబ్లం వస్తే లివర్ ట్రాన్స్లేషన్ చేసుకోవటానికి గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తే 50 లక్షలు అడిగారట. డబ్బులేనాయి? మరి 50 లక్షలు ఇస్తే లివర్ వేస్తా అన్నారు. మరి ఇప్పుడు మన లివర్ బాగుందంటే 50 లక్షలు మన దగ్గర ఉన్నట్టే కదా, భగవంతుడు ఇచ్చినట్టే కదా. హార్ట్ బాగుందంటే 1 కోటి రూపాయలు ఇచ్చినట్టే కదా. కిడ్నీలు బాగున్నాయంటే 30 లక్షలు ఎంత ఇచ్చినట్టే కదా. మరి ఇంత ఇచ్చిండే నేను ఎప్పుడైనా భగవంతుడికి దండం పెట్టినవా? ఇప్పుడు కిడ్నీ పేషెంట్ దగ్గరకు మనం వెళ్తాం, మా చుట్టాలు లేవట్లేదంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, చూసి రావడానికి పోయినాం అంటే ఒక మంచిది. ఇప్పుడు కిడ్నీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మందులు ఇచ్చి వచ్చినాం. ఆయనకి ఎంత అయింది బిల్లు అంటే 32 అన్నాడు. మనమే ధైర్యం ఏంటి? పోతే పోయింది, ఆరోగ్యంగా ఉన్నాం, ఇంతే సార్, బయటపడ్డాం. 32 పోతే పోయినాయి, నువ్వు బయటపడ్డాం అంటావు. చూడమ్మా, మనం రూపాయి ఖర్చు పెట్టకుండా చాలా హ్యాపీగా ఉండే 32 మనకి మిగిలిచినట్టే కదా భగవంతుడు. 32 మిగిలిచినట్టే కదా. ఆ దృష్టితో ఆలోచించినప్పుడు పరమాత్మ మనకు చేసేటువంటి హెల్ప్, సహాయం అనేటువంటిది మరచిపోయేటువంటిది. అంతెందుకమ్మా, ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ పెట్టారంట. ఆక్సిజన్ పెడితే 6 నెలలు ఉన్నాడంట హాస్పిటల్లో, తగ్గిందాకా ఉండాల్సి వస్తే 6 నెలలు ఆక్సిజన్ మెయింటైన్ అంట. ఈ 6 నెలలు ఆక్సిజన్ కోసం బిల్లు వేస్తే ఈయనకు భయమైందంట. 6 నెలలు హాస్పిటల్లో ఆక్సిజన్కి ఇంత బిల్లు వేస్తే నేను పుట్టిన కాడి నుంచి ఇంత ఆక్సిజన్ పీల్చుకుంటున్నాక ఫ్రీగా, మరి దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే నా ఉన్న ఆస్తి మొత్తం 4 సార్లు అమ్మినా అది సరిపోదు. మరి ఎంత చేస్తున్నారు. మనం ఎప్పుడైనా కానీ పరమాత్మ నాకు మంచి ఆక్సిజన్ ఇచ్చినావు కాబట్టి నేను నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి ఎక్కడ ఎంతమంది ఉన్నారు. మనం అంటే భక్తులం కాబట్టి గుడికి వెళ్తే 1000 ఎంతో దక్షిణ వేస్తాం అనమాట, సమర్పించదు. ఆయన లేనోడని కాదు, మనకున్నాయనే, ఆయనకు లేవనే. అంటే ఉన్నాయా లేవా అనేది మన కృతజ్ఞతను వ్యక్తం చేయడం. స్వామి, నేను నీ సేవకుణ్ణి, నీ యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నాను, కృతజ్ఞతగా సమర్పిస్తున్నాను. నీవు లేనోడు అని నేను ఎందుకు అనుకున్నాను? భగవంతుడు లేనోడు కాబట్టి నేను ఇస్తాను అనేవాడు ఎంతమంది ఉంటారమ్మా? భగవంతుడు లేనోడు కాబట్టి, ఉన్నోడు కాబట్టి నేను నీకు గుడి కట్టించా. అసలు నేను ఇక్కడ నేను గుడి కట్టిపోతే దీపం పెట్టేవాళ్ళు ఎవరు అనేవాళ్ళు ఉన్నారు. అదే, అందుకే పరమాత్మ ఏమంటున్నాడంటే, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీవు ధర్మబద్ధంగా ఎప్పుడైతే జీవిస్తావో
నీలో అహంకారంతో చేయబడినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి నిన్ను ముక్తుణ్ణి చేస్తా. ఎప్పుడు నువ్వు నన్ను శరణు వేడుకుంటే. ఒక్కటే చెప్తారు పరమాత్మ. ఏమంటారంటే అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అన్నారు. ఎంత భక్తులకైతే ఎంత ధైర్యం ఉంటుందన్నమాట ఈ శ్లోకం ఏంటి. ఎవరైతే నిరంతరం పరమాత్మనే నమ్ముకొని పరమాత్మ యొక్క చింతన చేస్తూ స్మరణ చేస్తూ భజన చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తా అన్నాను. వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఎంత ధైర్యం. ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా మీకు మాట ఇచ్చి మాట తప్పుతారు. ఈ లోకంలో ఎవరైనా మీకు మాట ఇచ్చి మాట తప్పుతారు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మాట తప్పే మనిషి కాదనమాట. మాట తప్పరనమాట. నిరంతరం భగవంతుడిని వేడుకుంటే మన యొక్క యోగక్షేమాలు చూస్తారన్నారు. మనకి నమ్మకం ఉండాలా వద్దా? ఎంతమందికి ఉంటుంది నమ్మకం? ఎట్లంటే పూర్తి స్థాయి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం నమ్మగలగాలన్నమాట. అంటే కొంచెం అనుమానం ఉంటుందన్నమాట. ఎందుకంటే మానవ జన్మ కదా, మనం మనుషులం కాబట్టి కాస్తో కూస్తో లోపల భావాలు ఉంటాయి అన్నమాట. మీరు వినే ఉంటారమ్మా, భాగవతంలో వినే ఉంటారు. ఇంద్రుడికి ఒకసారి ఇది గోపికలు వీళ్ళందరూ ఉంటారన్నమాట. గోకులం మీద వాళ్ళ మీద కోపం వస్తుంది అన్నమాట. కోపం వచ్చి ఒకసారి పెద్ద వర్షం కురిపిస్తుంది అన్నమాట. రాళ్ళ వర్షం కురిపిస్తే చాలా అతలాకుతలమై ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉన్నటువంటి టైంలో శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తి ఇలా పట్టుకుంటాడు. మీకు వినే ఉంటారు. గిరిధారి అంటే అదేగమ్మా. అమ్మ గిరిధారి అంటే ఏంటి? గోవర్ధనగిరి వెళ్ళి చిటికిన మీద ఇలా పట్టుకొని నిల్చుంటాడు. అలా నిల్చుంటే ఒక పెద్ద ఆయన వచ్చి ఒక స్టిక్ తీసుకొని ఇలా పట్టుకున్నాడట. ఒక కర్ర పట్టుకొని ఇలా నిల్చున్నాడంట శ్రీకృష్ణుడు వెనక. ఏమి ఆయన ఇలా పట్టుకున్నాడు. చిన్నపిల్లగాడు కదా, మరి ఏరు మీద పట్టుకున్నాడు. ఆగిద్దో ఆగుదని నేను పెట్టుకున్నా, ఎట్లయినా మరి బతకాలంటే భయమే కదా అన్నాడు. అంటే పక్కనే భగవంతుడు ఉన్నా కానీ నమ్మకం లేదు. అసలు ఆలోచించాలి కదా. చిటికిన వేలితో గోవర్ధనగిరి ఎత్తితేనే ఎంత శక్తి స్వరూపము అనేటువంటిది గుర్తించాలి. పరమాత్మ భక్తులను రక్షించడం కోసం నిరంతరం అవేర్నెస్తో ఉంటారు. మరి మనం నమ్మాలన్నమాట. భగవంతుని మనం నమ్మాలి. మనం నమ్మితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. కాకపోతే మనం చాలామందిని నమ్మినట్లు ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పి కంక్లూషన్. మరి సందర్భం ఉందో లేదో ఎంతసేపు చెప్పాలో అమ్మగారు ఇట్లా చేస్తే ఆపుతాము. చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం భగవంతుడిని నమ్మేప్పుడు ఎట్లా ఉంటుందంటే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే జీతం ఇస్తా, నీకు ఇంత ఇస్తా. ఉద్యోగం వస్తే 4 కొబ్బరికాయలు కొడతా. ఉద్యోగం వస్తే 2 కేజీల పులిహార. ఉద్యోగం వస్తే పరమాన్నం. అమ్మ పెళ్లి కుదిరితే పరమాన్నం చేయిస్తా. పెళ్లి కుదిరితే అంటే ఏదైనా కానీ ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం లాగా ఉంటుంది. బిజినెస్ డీల్ లాగా ఉంటుంది అనమాట. అర్థమైందమ్మా? అంటే ఇది నమ్మకంతో నువ్వు చేస్తేనే నేను ఇస్తాను, నువ్వు చేయకపోతే నేను ఇయ్యాను. కానీ నిజమైన భక్తులు ఎలా ఉంటారంటే, అమ్మా స్వామి మా అబ్బాయికి పెళ్ళి నువ్వు చేస్తావనే నమ్మకం నాకుంది కాబట్టి అందుకే ముందే నేను వచ్చి నిన్ను కొబ్బరికాయలు కొట్టేస్తానని కొట్టేవాళ్ళు ఉంటారు. అవునా? మనం ఆ లిస్ట్లో ఉండాలి. మనం ఏ లిస్ట్లో ఉండాలంటే పని అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే టైప్ ఉండకూడదు. అర్థమైందమ్మా? అంటే పని అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడతానంటే అంటే నమ్మకం లేనట్టే కదా. ఏమో అయ్యా నువ్వు చేస్తావో చేయకపోతే మరి నేను వేరే దేవుడిని చూసుకోవాలిగా, ఈ కొబ్బరికాయ అక్కడ కొట్టుకుంటా అనే టైప్ ఉండకూడదు కదా తల్లి. మనం ఏమనుకోవాలి? పరమాత్మ నీ మీద పూర్తి నమ్మకం నాకుంది, నన్ను నువ్వు రక్షిస్తావు. ఇప్పటి వరకు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నన్ను అందరినీ రక్షించింది నువ్వే. నువ్వు లేకపోతే మాకు లేదు తండ్రి. మాకు అబ్బాయికి మంచి సంబంధం, మంచి జాబు, మంచి ఇల్లు, మంచి కారు ఇవన్నీ ఇచ్చినందుకు ముందే నీకెళ్ళి నేను ఇది సమర్పిస్తున్నాను అనేటువంటి భావనతో మనం ఆ నమ్మకాన్ని ప్రకటితం చేయాలి. మనకున్న నమ్మకాన్ని ముందే, ఎందుకంటే మనం నమ్మినట్టు తెలియాలి కదా ఆయనకి. మనం నమ్మినట్టు భగవంతుడికి తెలియాలన్నమాట. అంటే ఆయన ఏమనుకోడు, మనం నమ్మనంత మాత్రాన ఈయన నమ్మలేదు కాబట్టి ఈయన నేను అనుగ్రహించనని ఉండదమ్మా. పరమాత్మకు అందరూ సమానమే. మరి పరమాత్మకు అందరూ సమానమైతే భక్తు మరి ఈ పూజలని ఎందుకు చేయాలని అనుకోరమ్మా?
ఇప్పుడు పరమాత్మకి అందరూ సమానమే అయితే మరి ఈ పూజలు చేయాల్సిన అవసరం ఉంటుందా? అందరూ ఏమైనా ఉంటుందమ్మా? ఆలోచించండి, మీకు అర్థమైంది నేను అన్నది. పరమాత్మకి అందరూ సమానమైనప్పుడు ఈ పూజ చేసే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఒకటేనా? ఏదైనా ఒకటే అయినప్పుడు మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందమ్మా? మరి లలిత సహస్రనామాల పారాయణం, విష్ణు సహస్రనామాల పారాయణం ఇవన్నీ చేయాలా? చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే అందరూ సమానమే అయినా కానీ ఎవరు పరమాత్మను కీర్తిస్తారో, ఎవరు పరమాత్మను సేవిస్తారో వాళ్లకు ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. ఎట్లా తల్లిదండ్రులు ఒక చోట కూర్చున్నారమ్మా, పిల్లలందరూ నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. అందులో వాళ్ళ చిన్నమ్మాయి వచ్చి నాన్న నన్ను ఎత్తుకో అన్నది. ఆ పాప వచ్చి నాన్న నన్ను ఎత్తుకో అన్నది. ఇప్పుడు మరి మిగతా ముగ్గురు రాలేదు కదా, ఈ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ వేస్తే, ఏ స్వామి మరి ఈ అమ్మాయి అంటే నీకేమైనా ఇష్టం ఎక్కువ, మరి మిగతా ముగ్గురిని వదిలేసి ఈ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు ఎత్తుకున్నామని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ ముగ్గురి మీద ద్వేషమా, ప్రేమ లేదా? అందరూ సమానమే. కానీ మరి ఈ పాపనే ఎందుకు ఎత్తుకున్నాడు? అడిగింది కాబట్టి. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరమాత్మకు సమానమే. కానీ మనం ప్రార్థన ద్వారా, పూజ ద్వారా, మంత్రం ద్వారా, దానం ద్వారా, ధర్మం ద్వారా ప్రార్థిస్తున్నాం కాబట్టి మన మీద అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే మనం చేయాల్సింది ఏమీ లేదు, వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మీరు వినే ఉంటారు, పాత రోజుల్లో పాట పాడేవారు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, తానెందుకు రాడే మాధవుడు. తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే సరగుణ వచ్చునే మాధవుడు, సరగుణ వచ్చునే మాధవుడు అన్నాడు. అందరూ కలిసి భజన చేస్తే తప్పకుండా వస్తాడు అన్నారు. అందరూ అక్కర్లా, అనితా గారు ఒక్కళ్ళు చేస్తే రాలా మనం అందరం? అర్థమైందమ్మా? అసలు ఒక్కళ్ళు చేస్తేనే వస్తారు అన్నప్పుడు అందరూ కలిసి చేస్తే ఎందుకు రాడు? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదమ్మా. పరమాత్మ దయామయుడు, కృపాస్వరూపుడు. కాకపోతే అంటే వారి యొక్క అనుగ్రహాన్ని మనం రిసీవ్ చేసుకోలేము. ఒకసారి వారి యొక్క అనుగ్రహాన్ని మనం రిసీవ్ చేసుకోలేము. చిన్న ఎగ్జాంపుల్తో కంక్లూషన్ అమ్మగారు, కంక్లూషన్ ఒక్క మాట. ఒక ఆయన పూజ చేసిండంట. ఒకళ్ళ ఇంట్లో పూజ చేశారంట. పూజ చేసిన తర్వాత పూజ అయిన తెల్లారే వాళ్ళ పిల్లగాడు బైక్ మీద వెళ్తుంటే కింద పడి కాలుకు దెబ్బ తగిలింది. ఎవరో చెప్పారు, నువ్వు పూజ చేయటం వల్లే కాలుకు దెబ్బ తగిలింది, నీకు దేవుడు అనుగ్రహం లేదు, నీకు దేవుడు అనుగ్రహం లేదు, నువ్వు పూజ చేయబట్టే పడ్డాడో. అదే కనుక నాలాగా పూజ చేయకుండా ఉంటే మాకేమైనా అయిందో చూడను. అంటే ఇప్పుడు నిజంగా మనం అనుకుంటే మరి పూజ చేసినప్పుడు బాగుండాలి కదా, పూజ చేస్తే బాగుండాలి కదా, ఎందుకు కింద పడ్డాడు అనుకోమా మనం? అనుకోమా? అంటే కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలను స్వల్పంగా తగ్గించి మనకి మేలు చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి. కష్టం కూడా మన మంచిగా ఇస్తారు, కష్టం కూడా మన మంచిగా ఇస్తాం. మనకిష్టం లేని కూడా ఇచ్చేదానికి, మనం ఇష్టం లేని కూడా ఇస్తారు మనకి. ఎట్లా అంటే చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో చిన్న పాపమ్మ బాగా జలుబు చేసింది. రాత్రి నిద్రపోవట్లేదు, ఒక్కటే దగ్గు, జలుబు, శ్వాస కూడా సరిగా అందట్లా. ఆ పాప ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చింది. ఇప్పుడు ఆ పాప ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చింది. అప్పుడే ఆ డాక్టర్ గారు సూది పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఆ పాపకి ఆ తల్లిదండ్రులు ఆ పాప అడిగేటువంటి ఐస్ క్రీమ్ ఇవ్వాలా, లేకపోతే సూది వేపియాలా, ఇంజక్షన్ వేపియాలా? ఇంజక్షన్ అంటే బాధపడుద్ది, ఐస్ క్రీమ్ అంటే హ్యాపీ అవుద్ది. ఆ అమ్మాయికి ఇష్టమేది ఐస్ క్రీము, హ్యాపీ అయింది. నిజంగా మనం తల్లిదండ్రులం అయితే, ఆ అమ్మాయి క్షేమాన్ని కోరేవాళ్ళం అయితే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం కదా, అవునా కదా? ఐస్ క్రీమ్ ఇప్పిస్తారా, సూది వేపిస్తారా?
ఎందుకంటే ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఆ అమ్మాయికి ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇంకా ఇబ్బంది పడుద్ది, తన ప్రాబ్లంని పెంచుతాం. అర్థమైందా? తన ప్రాబ్లం తగ్గించాలి అంటే ఇంజెక్షను తనకిష్టం అయింది వద్దని, తనకిష్టం లేనిదే ఇస్తాం. ఎందుకు? మన క్షేమం కోసం. అలాగే పరమాత్మ కూడా ఒక్కోసారి ఒక్కో సందర్భంలో మనకిష్టం లేనిది కూడా ఇస్తారు, అది కూడా మన మంచికి అని చెప్పి మనం ఆ నమ్మకంతో పరమాత్మను వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఎప్పుడూ మనకు మేలే జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది నేను చెప్పింది కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యోగక్షేమం మహామ్యహం అని చెప్పి మనకి 9వ అధ్యాయంలో చెప్పారమ్మా. అది అక్షర సత్యం, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, మనందరం అంత నమ్మకంతో అంత భక్తితో పూజ చేసి ఆ దైవానుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు బ్రహ్మరాజుకి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.